మధ్యవర్తిత్వానికి మేము సిద్ధం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాన్ని త్వరగా ముగించాలి. చైనా యుద్ధానికి అమెరికా సెనెట్ ఆమోదం. ఇరాన్ లీడర్ ఎన్నికలో జోక్యం చేసుకోవాల్సిందే. ముజ్తఫా బలహీనుడు, ఆయన నాయకత్వాన్ని ఒప్పుకోలేను. ట్రంప్ యుద్ధం సెప్టెంబర్ దాకా. ఇరాన్పై దీర్ఘకాలిక సైనిక చర్య కోసం అమెరికా ఏర్పాట్లు. ట్రంప్ చెప్పింది 4 వారాలే, తర్వాత మరింత కాలం కొనసాగవచ్చన్న అమెరికా రక్షణ మంత్రి. 100 రోజులకు అదనంగా నిఘా సిబ్బంది కావాలని పెంటగాన్కు అమెరికా సెంట్రల్ కమాండ్ నోట్. అమెరికా మిత్ర దేశాలకు ఇంటర్సెప్టర్ క్షిపణుల కొరత. షహీద్ డ్రోన్లను తక్కువ ఖర్చుతో అడ్డుకునేందుకు యాంటీ డ్రోన్ వ్యవస్థలను సమకూర్చుకునే చర్యలు. మరో 6 నెలలు యుద్ధం కొనసాగే ఛాన్స్. ఇరాన్పై దాడుల తీవ్రత పెంచిన ఇజ్రాయెల్. అమెరికా టెహ్రాన్లోని మిలిటరీ కాంపౌండ్స్పై 250 బాంబులు. టెల్ అవీవ్, మెరాన్ రాడార్ బేస్లపై ఇరాన్ క్షిపణి దాడి. ట్రంప్ రక్తం చిందాలి ఇరాన్ మతాధికారి అని మనకు సంబంధించింది. ఇరాన్పై దీర్ఘకాలిక సైనిక చర్య కోసం అమెరికా ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఎరువులు, వంట గ్యాస్కు తిప్పలే. యుద్ధం ప్రభావం భారత్పై తీవ్రంగా పడే అవకాశం. గల్ఫ్ నుంచి యూరియా, డిఏపి, ముడి పదార్థాలు. తదుపరి పంట సీజన్కు ఎరువుల లభ్యతపై అనిశ్చితి. పెరిగిపోనున్న వంట గ్యాస్ ధరలు. ఇరాన్పై దాడులకు భారత నౌకాశ్రయాల అవి తప్పుడు వ్యాఖ్యలు నమ్మొద్దు. అమెరికా మాజీ సైనిక అధికారి డగ్లస్ వ్యాఖ్యలను ఖండించిన విదేశాంగ ఫ్యాక్ట్ చెక్ విభాగం. హార్ముజ్ వైపు అమెరికా, ఇజ్రాయెల్, యూరప్ నౌకలు వస్తే పేల్చివేస్తాం ఇరాన్. సో ఇది యుద్ధానికి సంబంధించి. యుద్ధం ఇంకా 6 నెలల వరకు కొనసాగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసుకుంటుంది అమెరికా ప్రభుత్వం అంటూ ఈ వార్త. పెట్రోల్, డీజిల్కు డోకా లేదు. భారత్కు ఊరట కలిగించిన ఇరాన్ నిర్ణయం. హార్ముజ్ జలసంధి గుండా ఇంధన నౌకల రవాణాకు అనుమతి. ఇజ్రాయెల్, అమెరికా, యూరప్ మద్దతుదారులకు మాత్రం నో ఎంట్రీ అనేది మనం ఇంతకుముందు చూసినాం. ఇరాన్ కొత్త లీడర్ నేనే ఎంపిక చేస్తా ట్రంప్. ఖమేనీ మరణంపై భారత్ సంతాపం. అమెరికా ప్రత్యామ్నాయం చూపిస్తే న్యూక్లియర్ డీల్ వదిలేస్తాం ఇరాన్. పెట్రో గ్యాస్కు కొరత లేదు కేంద్ర ప్రభుత్వ వర్గాలు అనేది చెప్తా ఉన్నాయి.